ఏడ నిద్రపోతున్నారు? బీసీ సంఘాల నాయకులు ఎక్కడ నిద్రపోతున్నారు? మరి ఏంది కథ, అసలు విషయం ఏంది? స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఒకసారి మనం ఏంది ఈ కథ ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి పిలిస్తే రేవంత్ రెడ్డి దగ్గరికి ఏరు, రేవంత్ రెడ్డి పిలిస్తే రేవంత్ రెడ్డి దగ్గరికి ఏరు. హలో హలో అన్న, లైవ్లో ఉన్నానా? చెప్పండి. మనతో భూపాలపల్లి రవణ లైవ్లో ఉన్నాడు. అసలు బీసీ అంశం గురించి ఏ పార్టీ కూడా మాట్లాడతలేడు. దీనికి సంబంధించిన అంశం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అన్న, ఇప్పుడు 42% రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే అన్నట్టుగా కనబడతా ఉంది. నిజంగా దీనిపైన బీసీ నాయకులు ఏం మాట్లాడతారు, అసలు ఎందుకు స్పందిస్తలేరు? మరి బీసీ సంఘాలు కూడా ఇక్కడ మాట్లాడతలేరు, మరి ఇతర ప్రతిపక్ష నేతలు కూడా మాట్లాడతలేరు ఇక్కడ. ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత ఈ బీసీ సంఘాలు అనేటివి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఏ ఒక్కరు కూడా కనీసం ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే స్థానిక సంస్థలకు వెళ్ళడానికి సిద్ధమైపోయి ఆల్రెడీ గ్రౌండ్ లోపల వాళ్ళ లీడర్స్, స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ కానీ జెడ్పీటీసీ, ఎంపీటీ స్థాయికి పోటీ చేసే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు బీసీ సంఘాలన్నీ సైలెంట్ అయిపోయినాయి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మలు అయిపోయినాయి బీసీ సంఘాలు. ఈరోజు ప్రజల పక్షాన ఉండవలసిన ప్రతిపక్షం పడుకుంది. చాలా ఇంటి పంచాయతీ మాత్రం ముందు పెట్టుకుని ప్రజలకు ఏదైతే మెజారిటీగా ఉన్నటువంటి బీసీ ప్రజలు ఉన్నారో వాళ్ళ ఆకాంక్ష 42% ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ రావాలన్నటువంటి ఆకాంక్ష. ఈ ఆకాంక్ష గురించి పట్టించుకోకుండా వాళ్ళకు సంబంధించిన కుటుంబ పంచాయతీ ఏదైతుందో రాజకీయ ఎదుగుదల కోసం వాళ్ళ కుటుంబ సభ్యుల పంచాయతీ విపక్షం నడిపిస్తుంది, ప్రతిపక్షం. ఇక్కడ మళ్ళీ అంతిమంగా పోరాడవలసింది ఎవరు? మళ్ళీ తీర్మార్ మల్లయ్య గారు. ఈ బీసీ ఉద్యమాన్ని ఆ స్థాయిలో తీసుకొచ్చిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి పార్లమెంట్ పంపించే వరకు కూడా తీర్మార్ మల్లన్న నిర్విరామమైనటువంటి పోరాటం చేసి ప్రజల్ని చైతన్యం చేయడం వల్ల బీసీ సంఘాలు అన్ని కూడా గలమెత్తినప్పుడు ఒక ఉవ్వెత్తున ఉద్యమం చేసి అది అసెంబ్లీలో తీర్మానం చేసే స్థాయికి పోయింది. ఈరోజు ఇదే తీర్మానాన్ని పార్లమెంట్ లో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గాని లేకపోతే ప్రతిపక్ష పార్టీలు గాని ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ఆల్ పార్టీస్ పోయి ఢిల్లీలో కూర్చొని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ 42% రిజర్వేషన్ సాధించవలసినటువంటి అవసరం ఉండే. ఈరోజు ఏమైనా మళ్ళీ అందరు సైలెంట్ అయిపోయారు. మళ్ళీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు తప్ప ఏదైతే మెజారిటీగా ఉన్నటువంటి బీసీల ఈ 42% ఏంటంటే భారీ తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం వచ్చింది. బీసీ ఉద్యమం, ఈ ఉద్యమాన్ని నీరు గార్చడానికి, మీడియా అటెన్షన్ డైవర్షన్ చేయడానికి ఇక అంత ఒక రకమైన పాలిటిక్స్ నడుస్తుంది. అంటే ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలకు నిజంగా బీసీ సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారా, లేకపోతే మళ్ళా నిజంగా తీర్మార్ మల్లన్న కొట్లేడదాకా వీళ్ళకి సోయి రాదా? రాదు కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆల్రెడీ మేము ఈ 42% ఇవ్వకుండానే స్థానిక సంస్థలకు పోదామని కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇండికేషన్ క్లియర్ గా 2-3 రోజులు ఉంది. అదే ముచ్చట చెప్తున్నది. మరి అదే చెప్తుంది. ఇంకొకటి ఇదే ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ళ ఎన్నికల ఎజెండాని చెప్తున్నాయి తప్ప 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు స్థానిక సంస్థల ఎలక్షన్ జరపొద్దు అనేది ఏ ఒక్క విపక్ష పార్టీ కూడా ఈరోజు మాట్లాడడం లేదు. కాబట్టి ప్రజలు విశ్వసించాలి. ఎవరు బీసీల కోసం కానీ బహుజనుల కోసం కానీ పోరాడుతున్నారో వారిని మాత్రమే ఇప్పుడు ఏదైతే ఈ రాజకీయ రంగంలో నిలబెట్టాలి. కానీ పార్టీలను గుర్తులను చూసో, పార్టీల ఎజెండాలను చూసో, వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలను చూసో ఇలాంటి రాజకీయాలు చేయొద్దు. అంటే ఈ రాజకీయ పార్టీలు మనవి కాదని సింపుల్గా అర్థమవుతున్నాయి. ఇప్పుడు చెప్పకనే చెప్తున్నారు, బీసీల కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా లేదు, బీసీలకు ముఖ్యమంత్రి పదవి కాదు రాజ్యాధికారం ఇచ్చే, అంటే బీసీలకు పెద్దపీట వేసే అవకాశమే మా దగ్గర కనబడతలేదని క్లియర్గా చెప్తున్నారు. బీసీ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదే బీసీ ప్రజలకు అర్థమైనా కూడా ఇంకా మనలాంటి మీడియా సంస్థలు కానీ ఒక తెలంగాణలో ఒక యంగ్ డైనమిక్ లీడర్ తీర్మార్ మల్లన్న గారు కానీ ఇలాంటి వాళ్ళు చైతన్యం చేసినప్పుడు మాత్రమే ఉద్యమం చేస్తుంది.
మిగతా ఏ సంఘాలు చేసినా ఈ సంఘాలు అనేటి తీన్మార్ మల్లన్న ప్లాట్ఫామ్ మీద వచ్చేసరికి ఏ సంఘం అప్పుడే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఏ సంఘం కూడా కనుమరుగైపోతుంది. అసలు విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న ఏది పెడితే దానికి అగెనిస్ట్గా కొందరు ఒక ప్లానింగ్ కొద్ది వస్తున్నారు. అంటే తీన్మార్ మల్లన్న ఏ అంటే దానికి అగెనిస్ట్గా ఏబి అని పెట్టుకుంటున్నారు తప్పితే వీళ్ళ సొంత కార్యాచరణ ఏం లేనట్టుగా కనబడుతుంది. తీన్మార్ మల్లన్నకి అగెనిస్ట్గా చేయడమే ఇలా పని ఉన్నది కొందరు నాయకులు. వాళ్ళ స్టెబిలిటీ ఏముంది? వాళ్ళకి స్టెబిలిటీ ఉండదు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన వెళ్ళి ఫోటోలు దిగడం ఇదే. అంటే నేను ముఖ్యమంత్రి అంటే వాళ్ళ సొంత ఏమంటారు, వాళ్ళ క్యాపబిలిటీ కోసం మాత్రమే ఇవాళ మేము ముఖ్యమంత్రి గారిని పలానా మా ఈ ఒక సంఘాన్ని పెట్టుకొని వాళ్ళు ఒక 10-20 మంది ఉంటారు. వాళ్ళు ఉండి మా సంఘం మా అధ్యక్షుడు పోయి ఇక్కడ ముఖ్యమంత్రిని కలిసిండు ఈరోజు అనేది వాళ్ళ సొంత క్యాపబిలిటీ కోసం తప్ప ప్రజల ఆకాంక్ష కోసం మాత్రం ఎవరు పనిచేయట్లేదు. ముఖ్యమంత్రి గారితో ఫోటో తీయడం, లేదంటే ఇంకేదో మంత్రితోటి ఫోటో దిగి ఈ ఫోటోల ముచ్చట పక్క పెట్టాలి. అంతిమంగా కావాల్సింది ప్రజల ఆకాంక్ష నెరవేర్చేటువంటి లీడర్ కావాలి తప్ప వాళ్ళ సొంత ఎజెండాలు ఎలివేట్ చేసుకునేటువంటి వాళ్ళు మనకు అవసరం లేదు. ఓకే అన్న, దీని గురించి ఈ పార్టీల అంశం గురించి 42% రిజర్వేషన్ల గురించి రేపు సాయంత్రం పెట్టుకుందాం.